వాడు మూవీ బ్రేకప్ అని చెప్పి 'పింక్ బిల్' అనే ఒక బాలీవుడ్ వెబ్‌సైట్ వచ్చేసి ఒక బ్రేకప్ అయితే ఇచ్చింది. మూవీకి ఎంత లాస్ వస్తది, అలాగే మూవీకి ప్రొడ్యూసర్‌కి ఎంత లాభం ఉంటదని చెప్పి, అలాగే మూవీకి ఎంత ఖర్చు పెట్టారు, అని ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు హీరోయిన్‌లు అని చెప్పి ఒక 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 పోస్ట్ అయితే వేశాడు. మరి దాంట్లో ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. కాస్ట్ రెమ్యునరేషన్ అంటే 'హృతిక్ జూనియర్ ఎన్‌టిఆర్' అలాగే 'కిరణ్ అద్వానీ' అలాగే 'అయాన్ ముఖర్జీ' ఈ డైరెక్టర్‌లందరికీ ఇచ్చిన రెమ్యునరేషన్ గురించి అయితే మెన్షన్ అయితే చేశాడు. చూసుకుంటే 'జూనియర్ ఎన్‌టిఆర్' గారికి 60,00,00,000 అయితే ఇచ్చారంట. అండ్ అలాగే 'అయాన్ ముఖర్జీ' గారికి దాదాపు 25,00,00,000 అయితే ఇవ్వడం అయితే జరిగింది. 'కిరణ్ అద్వానీ' గారికి 10,00,00,000 ఇచ్చారంట. అండ్ అలాగే 'హృతిక్ రోషన్' గారికి వచ్చేసి 35,00,00,000 అయితే ఇచ్చారని చెప్పి అయితే మెన్షన్ అయితే చేశాడు. అండ్ మొత్తం వచ్చేసి 420,00,00,000 వచ్చేసి ఓన్లీ కాస్ట్ రెమ్యునరేషన్ అలాగే షూటింగ్‌కి వాడిన పైసలనమాట అవి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే 'హృతిక్ రోషన్‌కి 35,00,00,000 ఇచ్చి అంత తక్కువ ఎందుకు ఇచ్చారని చెప్పి మీరు అనొచ్చు. బట్ దానికి ప్రాఫిట్‌ల షేరింగ్ అయితే ఉంటుంది. మూవీకి లాభాలొస్తే దాంట్లో లాభాలైతే తీసుకుంటాడు. సో, అది మ్యాటర్. సో, 'జూనియర్ ఎన్‌టిఆర్' గారికి హైయెస్ట్ రెమ్యునరేషన్ అయితే వార్2కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, మొన్నటి వరకు 75,00,00,000 అన్నారు. సో, 75,00,00,000 బట్ వీళ్ళిచ్చిన మెన్షన్ చేసిన లెక్క ప్రకారం 60,00,00,000 అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే వచ్చేసి ప్రింట్ అండ్ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసి 30,00,00,000 ఖర్చు పెట్టారంట. ఏడా 30,00,00,000 ఖర్చు పెట్టారు ప్రింట్ అండ్ అడ్వర్టైజ్‌కి? అసలు ఎక్కడైనా ప్రమోషన్ చేస్తారా పబ్లిసిటీకి ఏమైనా? 30,00,00,000 అంటే నేనైతే నమ్మను. ఒక 20,00,00,000 అంటే నమ్మొచ్చేమో. అండ్ టోటల్ వచ్చేసి 450,00,00,000 ఓన్లీ మూవీ ప్రొడక్షన్‌కి, అలాగే మూవీకి తీయడానికి, అండ్ అడ్వర్టైజ్‌మెంట్ చేయడానికి, అండ్ ప్రమోషన్స్‌కి మొత్తానికి 450,00,00,000 ఖర్చు అయ్యాయని చెప్పి అయితే అంటున్నారు. సో, ఓవరాల్‌గా మూవీకి వచ్చేసి శాటిలైట్ రైట్స్ అంటే టీవీలో ప్లే చేస్తారు కదా! జీటీవీ, మా టీవీ అట్లా వచ్చేసి దాదాపు 50,00,00,000 అయితే అమ్మేశారంట మూవీని. అండ్ అలాగే డిజిటల్ రైట్స్ అంటే నెట్‌ఫ్లిక్స్ గాని, అమెజాన్ గాని వీటికి వచ్చేసి దాదాపు 150,00,00,000 అయితే అమ్మేశారంట. అండ్ మ్యూజిక్ రైట్స్ అంటే మ్యూజిక్ అంటే శ్రావణ్ అలాగే జియో మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి కదా! ఆ ప్లాట్‌ఫార్మ్ కూడా మ్యూజిక్ అయితే అమ్మేస్తారు వాటివి. దాని నుంచి 25,00,00,000 అయితే రావడం అయితే జరిగింది. సో, టోటల్‌గా మనం చూసుకుంటే మూవీ నాన్ థియేట్రికల్ అమౌంట్ చూసుకుంటే 225,00,00,000 ఈ 450,00,00,000 225,00,00,000 అయితే వాళ్ళకి ట్రేబుల్ ప్రాఫిట్‌గా అయితే వచ్చేసాయంట. థియేట్రికల్ షేర్ అంటే ఎక్స్‌పెక్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దాదాపు 80,00,00,000 వస్తే మూవీ హిట్ అన్నట్లే వాళ్ళకి. అండ్ అలాగే తెలుగు వర్షన్ దాదాపు 80,00,00,000 వరకు అయితే రావాలి. ఓవర్సీస్ వచ్చేసి 30,00,00,000 అయితే రావాలి. ఇవి బ్రేక్ ఈవెన్ వాల్యూస్ ఇవి. ఇక్కడ చూసుకుంటే ఓవర్సీస్ 30,00,00,000 షేర్ అంటే దానికి రాసి వచ్చేసి 70,00,00,000 అంటే ఓవర్సీస్ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయిందని చెప్పాలి. సో, ఓవర్సీస్‌లో మూవీ హిట్టే. అండ్ అట్లా చూసుకుంటే ఇండియన్ థియేట్రికల్ ఎక్స్‌పెక్ట్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 80,00,00,000 అన్నాడు. హిందీ వర్షన్ నెట్ చూసుకుంటే ఇప్పటికి 150,00,00,000 ఉంది. అంటే 80,00,00,000 అంటే ఇంకా దాదాపు ఒక 20,00,00,000 వరకు అయితే రావాలి. సో, 160,00,00,000కి షేర్ ఉంటుంది కాబట్టి, ఇది 150,00,00,000 నెట్ కాబట్టి ఇంకొక 10-20,00,00,000 వస్తే మూవీ హిందీలో కూడా అఫీషియల్‌గా హిట్ అయినట్లే మూవీ. సో, ఇక తెలుగు రైట్స్ చూసుకుంటే 80,00,00,000 కొన్నారు కాబట్టి ఇప్పటివరకు మూవీకి 45,00,00,000 వచ్చాయి కాబట్టి మూవీకి వచ్చేసి సెవెరల్‌గా మూవీ ఓన్లీ తెలుగు నుంచే మనకి డిస్ట్రిబ్యూటర్‌గా వంశీ గారికే ఉంటుంది తప్ప యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళకైతే ఎటువంటి నష్టం అయితే ఉండదు. యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు కూడా కొంత అమౌంట్ వీళ్ళకి రిటర్న్ అయితే ఇస్తానని చెప్పి అయితే అంటున్నారు. దాదాపు 20-25,00,00,000 వరకు ఇస్తా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ట్రేబుల్ ప్రాఫిట్ ఇవన్నీ బాగా వచ్చాయి కాబట్టి వాళ్ళు రిటర్న్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా అయితే ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆయన ఎన్ఆర్ఐ మీద తీసుకోలేదు. జస్ట్ నాన్ రిఫండబుల్ అమౌంట్ మీద తీసుకున్నాడు. సో, మనీ అయితే రిటర్న్ ఇవ్వడానికి అయితే వీలుండదు. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి ఇస్తేనే తీసుకోవాలి. బట్ యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు మోసం చేయరు కాబట్టి వాళ్ళు డెఫినెట్‌గా అయితే ఇచ్చేస్తారు. సో, మూవీకి వచ్చేసి పెద్దగా వంశీకి కూడా పెద్ద లాస్ ఉండదు. 5-10 క్రోర్స్ తప్ప. సో, ఇంచుమించు అదే రేంజ్‌లో 200,00,00,000 వరకు అయితే షేర్ అయితే రావడమే జరిగింది. 195,00,00,000 షేర్ అనేది ఏసాడు. సో, ఓవరాల్‌గా 420,00,00,000 మూవీకి వస్తే మూవీ హిట్ అని చెప్పి అయితే అన్నాడు. సో, మూవీకి ఇప్పటివరకు చూసుకుంటే 345 నుంచి 350,00,00,000 వరకు కలెక్ట్ చేసింది. అంటే ఇంకొక 60,00,00,000 అంటే 30,00,00,000 షేర్ రావాలి. ఇంక 30,00,00,000 వస్తే మూవీకి అఫీషియల్‌గా హిట్ అన్నట్లే అని చెప్పి అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఇది పింక్ విలా వెబ్‌సైట్ వాళ్ళు ఇచ్చింది. బట్ ఇది అఫీషియల్‌గా పీఆర్ వాళ్ళు కూడా ఇచ్చుంటారు యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకే తెలుస్తది కదా! వాళ్ళిస్తేనే కదా వీళ్ళు పోస్ట్ చేస్తారు హిందీలా. ఓవరాల్‌గా మూవీకి ఇంకో 30,00,00,000 షేర్ వస్తే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. తెలుగు వర్షనే కొంచెం మనకి అటు ఇటుగా ఉన్నా కూడా ఆ తెలుగు వర్షన్ కూడా వాళ్ళు రిటర్న్ అమౌంట్ ఇచ్చేస్తే ఇంకా మూవీ కూడా పెద్దగా ఉండదు. సో, మూవీ కూడా అలాగా మూవీ చూసుకుంటే ఇప్పుడు 'అల్లికి' మూవీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో బ్రేక్ ఈవెన్ కాలేదు. మూవీ అక్కడ కూడా ఫ్లాప్ అంటామా? ఓవరాల్‌గా మూవీ కలెక్షన్స్‌గా చూసుకుంది. అలాగే 'సలార్' కూడా ఆంధ్రప్రదేశ్‌లో బ్రేక్ ఈవెన్ కాలేదు. అంటే అక్కడ కూడా మూవీ ఫ్లాప్ అందామా? సో, ఓవరాల్‌గా వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు 'సలార్‌కి' వచ్చేసి 600,00,00,000 అంటారు. అండ్ 'కల్కి'కి వచ్చేసి 1,000,00,000 అంటారు. సో, ఓవరాల్‌గా కలెక్షన్స్ ఎంత వచ్చాయని చూసుకుంటారు. ఇప్పుడు ఓవరాల్‌గా మూవీకి గాని 420,00,00,000 ఇక్కడ వీళ్ళు చెప్పిన ప్రకారం వస్తే మూవీ హిట్ అన్నట్లు. సో, ఇంకొక 60,00,00,000 వస్తే మూవీ హిట్ అన్నట్లే. మరి ఆ మూవీ కలెక్షన్స్ ఇంకొక ఈ వీకెండ్‌లో వస్తాయో లేవో చూద్దాం. మరి మీరేమనుకుంటారు వస్తాయా రావా? కింద కామెంట్ అయితే చేయండి.